హలో, నేను విశ్వేశ్వరరావు. ఓపెన్ ఏఐ సిఇఓ సామ్ ఆల్ట్మన్ ఇప్పుడు ఆయన భారత్కు వస్తున్నారు. ఫిబ్రవరి 5వ తారీఖున ఆయన భారత్కు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. సామ్ ఆల్ట్మన్ వస్తున్నారు అనగానే భారత్ అలర్ట్ అయిపోయింది. ఒక ప్రధానమంత్రి ఆ దేశానికి లేదు, ఒక దేశానికి అధ్యక్షుడా కాదు, ఆయన ఓపెన్ ఏఐ సిఇఓ. ఆయన ఏ దేశానికి వస్తే ఆ దేశంలో పెట్టుబడులు వరద ప్రవహిస్తుంది అనేది అభిప్రాయం. అందుకే ఇప్పుడు సిఇఓగా ఓపెన్ అయిపోయినటువంటి సామ్ వస్తున్నారని అంటే భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అలర్ట్ అయిపోతున్నారు. పెట్టుబడుల కోసం ఆయా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. గేమ్ చేంజ్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అందుకే గూగుల్ని తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. వన్స్ గూగుల్ వస్తే గేమ్ చేంజ్ అయిపోతుంది అంటారు. అదే ఓపెన్ ఏఐ వస్తే కనుక అసలు టోటల్గా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోయేటువంటి అవకాశం ఉంది టెక్నాలజీ రంగంలో. అలాగే స్టార్ బ్యాంక్ ఇలాంటి కంపెనీలు, ఒరాకిల్ ఇలాంటి కంపెనీలు ఏ వచ్చినా సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క స్వరూపమే మారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, ఏ రాష్ట్రాన్ని అయినా కానీ మారిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం డీప్ సీక్ తోటి గందరగోళం అవుతున్నటువంటి సిచ్యువేషన్లో అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు, అమెరికాలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా ఉన్నటువంటి ఓపెన్ ఏఐ సిఇఓ సామ్ ఇప్పుడు వస్తున్నారు భారత్కి. ఎందుకు వస్తున్నారు ఈ సమయంలో అని అంటే, ప్రపంచంలో ఓపెన్ ఏఐ తయారు చేసినటువంటి చాట్ బాట్ ఉపయోగించేటువంటి కంట్రీస్లో భారత్ 2వ ప్లేస్లో ఉంది. కాబట్టి భారత్లో పెద్ద మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ని క్యాప్చర్ చేసేటువంటి ఓపెన్ ఏఐ సిఇఓ వస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే డీప్ సీక్ యొక్క ఎఫెక్ట్. చైనా తయారు చేసినటువంటి డీప్ సీక్ చాలా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి టూల్ అది. అలాంటి టూల్ని చైనా విడుదల చేసింది. దాంతో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి టాప్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసినటువంటివి అల్లాడిపోతున్నాయి. కొన్ని $1 మిలియన్ నష్టాన్ని చవిచూసాయి కేవలం 2-3 రోజుల్లోనే. ఆ నష్టాలు చవిచూసినటువంటి వాటిలో ఒరాకిల్, ఓపెన్ ఏఐ, స్టార్ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత మార్కెట్ని కోల్పోకుండా ఉండటానికి జాగ్రత్త పడుతూ ఇప్పుడు ఓపెన్ ఏఐ సిఇఓ భారత్కు వస్తున్నారు ఫిబ్రవరి 5వ తారీఖున. అదే సమయంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు అమెరికా వెళ్ళేటువంటి షెడ్యూల్ కూడా రెడీ అయింది. ఫిబ్రవరి 1st వీక్లో అమెరికా రాబోతున్నారు. వైట్ హౌస్లో కలవబోతున్నారు ట్రంప్ని నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలుస్తుంది. అటువైపు నుంచి ఓపెన్ ఏఐ సంబంధించినటువంటి సిఇఓ ఇటు వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది భారత్కి అమెరికాకి మధ్య అని చెప్పి కనుక మనం విశ్లేషణ తీసుకుంటే, మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా అమెరికాకి ఊహించినటువంటి దెబ్బ తగిలింది డీప్ సీక్ రూపంలో. చైనా విడుదల చేసినటువంటి డీప్ సీక్ అక్కడ ఉన్నటువంటి కంపెనీలని అమెరికాలో అల్లాడిస్తుంది. సో ఆ డీప్ సీక్ అనేది కేవలం 65 నుంచి 30 కోట్లు, 40 కోట్లు, 100 కోట్ల లోపే పెట్టుబడితో తయారు చేసింది టూల్ అది. అదే ఈ ఏఐని చాట్ బాట్ లాంటి వాటిని తయారు చేసినటువంటి ఏఐ టెక్నాలజీని డెవలప్ చేసినటువంటి అమెరికా కంపెనీలు వాటిలో మీకు వినియోగదారులకి అనుకూలంగా లేవు. అయినప్పటికీ ఎక్కువ ఖర్చు పెట్టి దాదాపు ₹1,000 కోట్ల ఖర్చు పెట్టి వీటిని తయారు చేశారు. దీంతో నష్టాల ఊబిలో వెళ్ళిపోతున్నాయి అమెరికా కంపెనీలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఓపెన్ ఏఐ సిఇఓ వస్తున్నారు. ఓపెన్ ఏఐ సిఇఓ ఎవరో కాదు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్న టైంలో 2023లోనే ఆయన ఒకసారి విజిట్ చేశారు. ఎందుకు విజిట్ చేశారంటే, ఓపెన్ ఏఐ మీద ఎన్ఐఏ ఒక కంప్లైంట్ చేసింది. కాపీ రైట్స్ని దొంగిలిస్తుంది అని చెప్పి, కాపీ రైట్స్ ఉన్నప్పటికీ రకరకాల మాడ్యూల్స్ని, రకరకాల టెక్నాలజీని దొంగిలిస్తుందని చెప్పి ఏపీ దాని మీద ఓపెన్ ఏఐ మీద ఒక కంప్లైంట్ ఉంది, ఎన్ఐఏ వేసింది. ఆ ఎన్ఐఏకి సంబంధించిన కేసు ఆల్రెడీ ఇప్పుడు కొనసాగుతుంది. సో ఇప్పుడు ఓపెన్ ఏఐ మీద ఉన్నటువంటి కేసును కనుక రివోక్ చేసుకోకపోతే భారత మార్కెట్లో కూడా నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితి. ఎన్విడియా, ఓపెన్ ఏఐ, ఒరాకిల్, స్టార్ బ్యాంక్ ఇవన్నీ కూడా అగ్ర శ్రేణి కంపెనీలు అమెరికాలో. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత
జాయింట్ వెంచర్ చేయించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కొత్తగా తయారు చేయడానికి, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి టూల్స్ని తయారు చేయడానికి. ఇప్పుడు దానికి ఆ 3 కంపెనీలు స్టార్ బ్యాంక్, తర్వాత ఓపెన్ ఏఐతో పాటు ఒరాకిల్, వీటిని ఒక 3 పెద్ద కంపెనీలని ఒకే చోట జాయింట్ వెంచర్ వేయించడం ద్వారా ఓపెన్ ఏఐకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వరల్డ్ హబ్గా అమెరికా ఉండాలని ట్రంప్ భావించారు. కానీ ఇప్పుడు ఆ సంతోషం ఎంతో కాలం లేదు. కేవలం అది అనౌన్స్ చేసిన 3వ రోజే చైనా డీప్ సీక్ R1 అనేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని అనౌన్స్ చేసింది. అంతేకాదు ఆ టూల్కి సంబంధించి ఆ R1ని ఇప్పుడు యాపిల్ ఫోన్స్లో కానీ లేదా ఆండ్రాయిడ్స్లో కానీ డౌన్లోడ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు పెరిగిపోయారు. దాని ఫలితంగా అమెరికా కంపెనీలు ఓపెన్ ఏఐ కానీ లేదా ఒరాకిల్ కానీ లేదా స్టార్ బ్యాంక్ కానీ తయారు చేసినటువంటి ఎన్విడియా కానీ ఈ తయారు చేసినటువంటి వాటిని యాప్స్ని ఎవరు డౌన్లోడ్ చేసుకోవట్లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. కారణం ఏంటంటే చౌకగా వస్తుంది చైనాది, పైగా ఫ్రీగా వస్తుంది కొంతమేరకు. బట్ అమెరికాకు సంబంధించిన రిలేటెడ్ కంపెనీలు తయారు చేసినటువంటి ఓపెన్ ఏఐ లాంటివి తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి సంబంధించిన యాప్స్ చాలా ఈ టెక్నాలజీ ఈజీగా డౌన్లోడ్ చేసుకునే దానికి లేదు. దానికి ఖరీదు, డబ్బు పెట్టి చెల్లించాలి. కానీ చైనా డబ్బు లేకుండానే అందిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వస్తున్నటువంటి సీఈఓని తన వైపు, తన రాష్ట్రం వైపు మళ్లించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలు టెక్నాలజీ పరంగా పోటీ పడుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ వెనకబడింది కాబట్టి దాన్ని ఒక గేమ్ చేంజర్ చేసేటువంటి కంపెనీలు పంపించాలి అనేటువంటి ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. అందుకే ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఆయన షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు గారు పిఎంఓ ఆఫీస్ తోటి లైజనింగ్ చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్తున్నారు, ఇంకోవైపు ఓపెన్ ఏఐ సీఈఓ ఇండియా వస్తున్నారు. కాబట్టి ఆయన తన కంపెనీ కోసం, తన కంపెనీ లీగల్ హడిల్స్ని సాల్వ్ చేసుకోవడానికి వస్తున్నప్పటికీ కూడా ఓపెన్ ఏఐ లాంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్లో పెట్టించేటువంటి ప్రయత్నం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు చేస్తున్నారని తెలుస్తుంది. ట్రంప్కు నరేంద్ర మోడీ గారికి సాన్నిహిత్యం ఉంది. సో ట్రంప్ ఆదేశాలు లేకుండా ఓపెన్ ఏఐ సీఈఓ వస్తున్నాడు అని చెప్పి మనం అనుకోలేము. అక్కడ కంపెనీల్లో ప్రాధాన్యత ఇచ్చేటువంటి కంపెనీలు ట్రంప్, ఓపెన్ ఏఐ ఒకటి. అందుకే ఓపెన్ ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే జాయింట్ వెంచర్ కొన్ని కంపెనీలతో వేయించిన వెంటనే ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ట్రంప్. ఇప్పుడు అలాంటి ట్రంప్ ప్రాధాన్యత ఇచ్చేటువంటి కంపెనీ సీఈఓ ఇండియా వస్తున్నారు. ఆయన్ని అట్రాక్ట్ చేసేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది. కరెక్ట్గా ఇప్పుడు ఈ టూర్ని కనుక మనం, శామ్ టూర్ని కనుక ఒక్కసారి మనం సినిమా యాంగిల్లో చూస్తే, ఇటీవల కాలంలో విడుదలైనటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఏ విధంగా అయితే అమెరికా నుంచి వచ్చేటువంటి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ తోటి ముఖ్యమంత్రి అప్రోచ్ అయ్యారో, ఆ తరహాలో అప్రోచ్ అయ్యి అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ సినిమాలో కిడ్నాప్ గురించి చూపించారు, ఇక్కడ ఆ సీన్ మాత్రం లేదు. దయచేసి ఆ యాంగిల్లో మీరు ఆలోచించద్దు. బట్ ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏ సీఈఓ అమెరికా నుంచి ఇండియా వస్తున్నట్టు క్రమంలో ఆంధ్రప్రదేశ్కి ఆయన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు ఫలించే అవకాశం ఉందనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.